సో 'మై హీరో అకాడమియా' స్టార్ట్ అయింది ఫైనల్ సీజన్. ఎవడు మాట్లాడుకోవట్లేదంట్రా. నాకు అర్థం కావట్లేదు. అంటే అక్టోబర్‌లో స్టార్ట్ అయింది. నేను కూడా మాట్లాడలేదు వేరే విషయం గానీ. బ్రో కుమ్మేస్తుంది కదా బ్రో. నాకు అర్థం కావట్లేదు. అంటే లాస్ట్ సీజన్ వచ్చేసి 1½ ఇయర్ అనుకుందాం. అంటే లైక్ మేలో వచ్చింది లాస్ట్ సీజన్ 2024లో. ఇది అక్టోబర్. యానిమేషన్ లో క్వాలిటీ తగ్గాలి కదా. అంటే టెక్నికలీ 6 ఏళ్ళు టైం తీసుకున్నా కానీ వాళ్ళు క్వాలిటీ తక్కువ చేసి వదులుతున్నారు మనకి. అండ్ ఆల్సో జుజుట్సు కైసెన్ సీజన్ 2 కూడా ఒకటి క్వాలిటీ తక్కువ చేసి వదులుతున్నారు. అండ్ బ్లూ లా కూడా ఎలాంటి జరిగింది. అట్లాంటిది ఇన్ని సీజన్లు ఎవ్రీ సింగిల్ ఇయర్ రిలీజ్ అవుతుంది. యానిమేషన్ క్వాలిటీ అద్భుతంగా ఎలా ఉంటుంది అదొకటి అనుకున్నా గానీ ఏమనంటే వన్ పీస్, డీమన్ స్లేయర్, చైన్సా మ్యాన్ గురించి మాట్లాడతాం కానీ మై హీరో అకాడమియా గురించి ఎందుకురా ఇంతగానో మాట్లాడరు మీరు? వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేస్. నాకు అర్థమే కాదు. నాకు పర్సనల్లీ చాలా చాలా ఇష్టం మై హీరో అకాడమియా. అట్లా ఎందుకు లేరు అందరూ? ఏమనంటే డీమన్ స్లేయర్ ఎందుకు కొడుతున్నారు? యానిమేషన్ బాగుందని చెప్పేసా. డీమన్ స్లేయర్ కంటే బెటర్ గా ఒక ఎలిమెంట్ బాగుంది తెలుసా మై హీరో అకాడమియాలో? ఏంటో తెలుసా? అది స్టోరీ. అద్భుతమైన స్టోరీ ఉంది దీంట్లో. ఫైనల్ సీజన్ లో జరిగే ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేసినవి ఉన్నాయి. బాకుగో అండ్ ఇజుకు వీళ్ళిద్దరి మధ్యలో ఉండే సిచ్యువేషన్ మనకి ఫస్ట్ ఎపిసోడ్ లో పెట్టిండు. దాన్ని లాస్ట్ వరకు ఎంత బాగా తీసుకొచ్చిండ్రా. ఇవన్నీ పక్క పెట్టేద్దాం. ఆల్ మైట్ వారమ్మ ఏంట్రా మీరు ఇంత బాగా ఎలా తీస్తున్నారా అని ఫీలింగ్ వస్తుంది అనమాట. ఒక క్యారెక్టర్ హీఈస్ నాట్ ద టిట్యులర్ క్యారెక్టర్. అట్లాంటి క్యారెక్టర్ ని ఇంత అద్భుతంగా ఎలా చూపించారు. అండ్ ఆల్సో ఫస్ట్ 4 ఎపిసోడ్స్ ఏవైతే రిలీజ్ అయినాయి ఇప్పటివరకు అన్ని కూడా ఆరిజిన్ ని చూపిస్తున్నట్టే చూపిస్తూ స్టోరీని ముంగట తీసుకెళ్తున్నారు చూసారా. అద్భుతంగా ఉంది. వీటికి తోడు అద్భుతమైన యానిమేషన్, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సెస్. ఆల్ మైట్ అనే తోడు వరల్డ్ మొత్తము వాడు చచ్చిపోతాడా లేదా అని చెప్పేసి మనుషుల ప్రేయర్స్ వల్ల ఎలా బతుకుతారు అని చెప్పేసి లిటరల్ గా చూపిస్తాడు. సింబాలిక్ గా కాదు, అయ్యో బతకాలని చెప్పేసి కాదు, లిటరల్ గా చూపించడం దాని అద్భుతంగా ఉంది. అప్పుడు కాపాడడానికి కూడా వచ్చిండు. వాడే గ్రేట్ ఎక్స్ప్లోజన్ మర్డర్ గాడ్ డైనమైట్. ఒరేయ్ నువ్వు మనిషివా మడెల్లా కొడుకువా ఏంట్రా అది అనే ఫీలింగ్ వచ్చింది. అది అద్భుతం. ముఖ్యంగా ఈ 4 ఎపిసోడ్లు ఇజుకుగాని అసలు ఎవడు దేకడు భయ్యా. దేకడు. దట్ ఈస్ ద పాయింట్. అది అద్భుతంగా అనిపించింది. దట్ వాస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై హీరో అకాడమియా. అది నాకు అద్భుతంగా నచ్చుతుంది. ప్రతి క్యారెక్టర్, ప్రతి ఎలిమెంట్, ప్రతి దాన్ని సూపర్ గా పెట్టుకున్నాడు. అన్నిటిని చెక్కి వదిలితే లాస్ట్ మనకి ఇట్లా పిచ్చెక్కిపోతుంది అనమాట. అట్లా పెట్టుకున్నాడు కాబట్టి నాకు నచ్చుతుంది. ఏమన్నా మాట్లాడుకోవాలి కానీ యానిమేషన్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటది. అండ్ ఆల్సో దీనికి అన్నెసెసరీ హేట్ ఎందుకు వస్తా నాకు అర్థం కాదు. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీస్ బ్రో. అంటే ఒక సూపర్ హీరో స్టోరీలో ఇన్ని వేరియేషన్స్ ఎట్లా ఉంటాయి, ఇన్ని ఎలిమెంట్స్ ఎట్లా పెట్టుకుంటాడు. జస్ట్ బ్లాక్ అండ్ వైట్ గా ఏది ఉండదు. అట్లని చెప్పేసి సూపర్ హీరోస్ లోనే డిస్క్రిమినేషన్లు ఉంటాయి. మన విలన్ గాని మోటివ్ ఒక రకంగా ఉంటది. దీనిలో విలన్ ని ఆపాలని చెప్పేసి జనరేషన్స్ వైజ్ గా జరిగే సాక్రిఫైస్లు, ఆ డిస్ట్రక్షన్, దాని అంతా ఎంత అద్భుతంగా చూపిస్తారు దీంట్లో. ఈ స్టోరీలో విపరీతంగా నచ్చింది. వీళ్ళు చెప్పేది కరెక్టే. మై హీరో అకాడమీ అనేది ఈ క్యారెక్టర్స్ అన్నింటినీ కలిసి ఆల్ ఫర్ వన్ అనే ఒక క్యారెక్టర్ ని ఎలా చంపాడు. దట్ ఇస్ అ పాయింట్. అది అద్భుతంగా చూపిస్తున్నారు. ఎండింగ్ ఒక రకంగా తీసుకెళ్లారు. ఎందుకంటే నేను మాంగా చదివాను, నాకేమవుతుందో తెలుసు కాబట్టి ఆ ఎండింగ్ ఏంట్రా అనే ఫీలింగ్ వచ్చినా గానీ ఇప్పటి వరకు సో ఫార్ ద స్టోరీ ఈస్ ఫెంటాస్టిక్. ఇంకా చూడలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు అంటే మాత్రం నువ్వు మిస్ అవుతున్నావు మావా. 7వ సీజన్ 8వ సీజన్ వస్తుంది ఇప్పుడు. క్యాక్. అండ్ సీరియస్లీ బ్రో ఫైనల్ సీజన్ ఇంత బాగా ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు వచ్చిన ప్రతి సీజన్, ప్రతి ఎపిసోడ్ పెట్టిన ఎలిమెంటే. ప్రతి క్యారెక్టర్ అలా పెట్టారు. ప్రతి సినారియోని సూపర్ గా చూపించారు. ద వరల్డ్ బిల్డింగ్ క్యాక్. సో ఇప్పటివరకు మీరు ఇంకా మై హీరో అకాడమీ చూడలేదు అంటే మాత్రం యూఆర్ మిస్సింగ్ అ లాట్. ఏమనంటే డీమన్స్ లేరు, ఏమనంటే జుజుట్సు కైసెన్, వాటి మీద పడి సావకండి. ఇది కూడా చూడండి. ఇది చాలా చాలా బాగుంటది. వన్ పీస్ ఎటువంటి గోటే బ్రో. అట్లాంటి యానిమేస్ చాలా ఉన్నాయి. మై హీరో అకాడమీ ఇస్ వన్ ఆఫ్ దెమ్. డెఫినెట్లీ చూడండి. ఎండింగ్ మర్చిపోండి ఓకేనా. ఎందుకు అంటే నీకు ఎండింగ్ తర్వాత తెలుస్తుంది. బట్ యా మీరు చూసారు ఎప్పటి వరకు చూడలేదా కింద కామెంట్స్ లో పెట్టండి. ఇంకా వస్తాయి. ఇంకా వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేవా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.